ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా విడుదల సరైన సమయంలో కాని కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయని కారణంగా ఈరోజు చాలా మున్సిపాలిటీలలో అమృత్ పథకంలో నడుస్తున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విధానం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోతలేవు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఆ విషయం మీద ఆలోచించాలని, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ నిధుల విడుదలలో చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, గ్రామాలలో మున్సిపాలిటీలో గ్రామాలను కలిపినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఇక మాకు భవిష్యత్తు బాగుంటుందేమో, గ్రామ పంచాయతీలలో మేము పెద్దగా అభివృద్ధి కాలేదు, మున్సిపాలిటీలలో మమ్మల్ని కలిపి అంటే మాకు రోడ్లు అయిపోతాయి, నాలీలు అయిపోతాయి, విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని ఒక ఆశ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళతో తీర్మానాలు కూడా చేయిస్తాం, మీరు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చేయండి, మేము మున్సిపాలిటీలో మిమ్మల్ని కలిపేస్తున్నామంటే వాళ్ళకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలక తీర్మానాలు చేసి ఇచ్చేస్తారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత అభివృద్ధి సంగతి దేవుడెరుగు అధ్యక్ష. రూరల్లో గ్రామీణ ప్రాంతంగా వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్ళకు లబ్ధి దొరుకుతుండే. మరి అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఎన్ఆర్ఈజెస్ ద్వారా అభివృద్ధి జరుగుతలేదు, ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్లకు ఉపాధి కూడా దొరుకుతలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద ఆలోచించాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ హెచ్ఎండిఎల్ గత ప్రభుత్వ నిర్వాహకం పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చేశారు అధ్యక్ష, 25 చెరువులు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు 25 చెరువులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారు. ఏమని అప్పగించారు అధ్యక్ష, మీ దగ్గర నిధులు ఉన్నాయి కదా, సిఎస్ఆర్ నిధుల ద్వారా మీరు అభివృద్ధి చేయండి, మాకు సహకరించండి అని ప్రభుత్వం చెప్పంటే వాళ్ళు ఆగమేఘాల మీద ప్రభుత్వం దగ్గరకు వచ్చి నాకు 4 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తా, నాకు 2 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తానంటే నిజంగానే వాళ్ళు అభివృద్ధి చేసిస్తారేమో అని అనుకున్నాం అధ్యక్ష. 25 చెరువులు ఆయా కంపెనీలకు ఇచ్చేటప్పుడు చెరువుల విస్తీర్ణం ఎంత ఉండనో కొలిసి ఇయ్యలేదు. తీరా ఒక్కొక్క చెరువుకు 3 కోట్లు 4 కోట్లు అభివృద్ధి అనేది చెప్పి దాంట్లోకి వెళ్ళి సగం జాగాల్ని సగం స్థలాలని ఆ భూముల్ని చెరువుల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా పెట్టినాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ 25 చెరువులను బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆ రోజు అభివృద్ధి చేయడానికి అప్పగించారు, వాళ్ళు మాత్రం లేక్ వ్యూ అనే పేరు పెట్టి 4 కోట్లకు పోయేటటువంటి ఫ్లాట్ని 16, 17, 20 కోట్లకు అమ్ముకున్నారు. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం జరగలేదు. ఉన్నటువంటి చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ మధ్యన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ క్రియేట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని మున్సిపాలిటీలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా క్లియర్ చేసిండ్రు. నేను కూడా నా ఆదిలాబాద్ మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వచ్చేసింది. నేనేమనుకున్నానంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసింది, ఇక డబ్బులు బాగా వస్తాయేమో అని నేను అనుకున్నా. ప్రభుత్వం స్పష్టం చేయాలి, కొత్త గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపినప్పుడు ఉపాధి పోయింది, ఎన్ఆర్ఈజెస్ పోయింది. మరి ఈరోజు మీరు యూడిఏలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా డిక్లేర్ చేసిన తర్వాత రేపు కేంద్రం నుండి వచ్చేటటువంటి ఎన్ఆర్ఈజెస్ నిధులు ఒక మున్సిపాలిటీకి దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిని మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసిండ్రు. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేపు అక్కడ ఉన్నటువంటి పేదలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఏమైనా ఉన్నదా? మరి మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారో ఆ విషయాలన్నీ మీరు మాకు సభ ద్వారా మాకు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఒక మంజూరీ ఇస్తే వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మంజూరిని కొనసాగించాలా, లేకుంటే ఏమవుతుంది అంటే ఆ డెవలప్మెంట్ సగంలోకి ఆగిపోతుంది. నా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మిగతా మున్సిపాలిటీలలో టీయూఎఫ్ఐడిసి నిధులు మంజూరైనాయి. నేను కొత్తగా ఎమ్మెల్యే అయిపోయింటే నా దగ్గరికి అధికారులు కాగితాలు తీసుకొచ్చిండ్రు, సార్ మన దగ్గర 60 కోట్లు మంజూరైనాయి, మీరు అవి కొద్దిగా నిధుల విడుదలలో జాప్యం అవుతున్నది, కొద్దిగా తొందరగా విడుదల చేస్తే మనకు రోడ్లన్నీ అయిపోతాయంటే నాకు పెద్ద అనుభవం లేక నేను ఆ కాగితం పట్టుకొని హడావుడిగా హైదరాబాద్ వచ్చేసిన. ముఖ్యమంత్రి గారికి నాకు పాత పరిచయం ఉన్నది, నేను పోయాంటే నాకు ఇచ్చేస్తాడు అనంటే నేను ముఖ్యమంత్రి గారికి కాగితం ఇచ్చిన, అన్నా నేను కొత్తగా ఎమ్మెల్యే అయితే నా ఆదిలాబాద్లో పనులు కావాలా, 60 కోట్లు పాత ఏదో ఉన్నాయనంటే ఇక వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు ఏదో
లెక్కకు మించి మంజూరులు ఇచ్చారు కాబట్టి నిధుల విడుదలలో జాప్యం అంటారు. ఈరోజు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి సభలో అదేవిధంగా సెక్రటరీ గారు వారు కూడా ఉన్నారు, దానకిషోర్ గారు, చాలా మంచి అధికారి పాపం. ఎంత మంచి అధికారి అంటే పోయి చెప్పిన తర్వాత నేను కొంత నారాజైతే నీ బాధను అర్థం చేసుకుంటున్న ఎమ్మెల్యే గారు, నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అన్నాడు. కానీ నేను మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ అటువంటి జిల్లాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు TUFIDC ద్వారా మంజూరైనటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఆ మున్సిపాలిటీలు బాగుండాలంటే మున్సిపాలిటీలకు అధికారాలు కూడా ఇవ్వాలి. అధికారాలన్నీ హైదరాబాదులో పెట్టుకొని మున్సిపాలిటీలో జరిగేటటువంటి ఏ పనినైనా మేము దాన్ని మొత్తం హైదరాబాద్లో టెండర్ పెడతాం, ఆ కాంట్రాక్టర్ అంతా కూడా మా గుప్పిట్లోనే ఉండాలా, అక్కడ బల్బు పెట్టాలా